రైట్ సైడ్ వింగ్కి వెళ్ళి చాలాసేపటి నుంచి స్పీచ్ ప్రాక్టీస్ చేసి కుదిరితే ఒకటి రెండు డాన్స్ స్టెప్స్ కూడా చేద్దాం అని రెడీగా ఉన్నటువంటి మన రంగస్థలం మహేష్. అక్క స్పీచ్ ఇవ్వలేదు. స్పీచ్ లేదా ఇవాళ? మీరు ఉన్నారు, ఈ సినిమా ఉందో చాలు, హిట్ అయిపోద్ది. కరెక్టే, ఒక రెండు డైలాగులు ఏమైనా చెప్పు మహేష్. ఒక లైన్ అంటే నువ్వు మహేష్ అని తెలియాలి. ఇవాళ డిఫరెంట్ హెయిర్ స్టైల్తో ఎవరో కొత్త హీరో ఇండస్ట్రీలోకి లాంచ్ అయ్యారని ఫీలింగ్ కలుగుతుంది. సార్కి చెప్పండి, రజా గారు 2లో పెట్టమని. ఆల్రెడీ పార్ట్ 1లో పెట్టారు కాబట్టి కంటిన్యూషన్. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. సరే, పేరు పేరు చెప్పు. పేరు పేరు కష్టం. తెలుగు నేల పోరాటాల నెత్తురుతో మర్చిపోయాను. ఓకే, తెలుగు నేల పోరాటాల నెత్తురుతో అక్కడ దాకా వస్తుంది. తెలుగు నేల కోసమే మొత్తం కథ క్లియర్గా ఇందులో కనిపించేస్తుంది. March 15 థియేటర్కి వెళ్ళిపోదాం, ఓకేనా? తెలుగు నేల పోరాటాల నెత్తురుతో ఏర్పడిన నేల కాబట్టి ఈ చరిత్ర అంతా మనందరం తెలుసుకోవాలి. తెలుగుడి చరిత్ర మన గుండెల్లో నింపుకోవాలి. ఇక్కడికి వచ్చిన ప్రొడ్యూసర్ గారికి, నాకు అవకాశం ఇచ్చిన ఏట సత్యనారాయణ గారి, డైరెక్టర్ గారికి, మేనేజర్ గారికి, ప్రొడక్షన్ బాయ్స్కి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. 15th సినిమా అదిరిపోద్ది. అన్ని గూస్ బూమ్ సీన్స్ ఉంటాయి, ఇరగొట్టండి. సుమాకతో వచ్చి చూస్తాం సినిమా. మహేష్ చేసిన క్యారెక్టర్ ఏంటి ఈ మూవీలో? ఫస్ట్ నేను స్టోరీ చెప్తే బాగోదు మరి. ఓ, ఆ క్యారెక్టర్ చెప్తే స్టోరీ రివీల్ అయిపోతుందా? అయితే వద్దు, షిఫ్ట్ అవుతాను నేను. హిందూ. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇలా